హాయ్ అండి. ఈరోజు ఇయర్ మొత్తం ఉండే చింతకాయ పచ్చడి పక్కా కొలతలతో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ మార్కెట్ నుంచి చింతకాయలు మిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చింతకాయలు 1 కేజీ మిరపకాయలు తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్గా వాష్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఏదైనా క్లాత్తో తుడుచుకుంటే వాటికి ఉండే డస్ట్ కూడా పోతుంది. చింతకాయలు ఎప్పుడు విరగగానే టక్ అని సౌండ్ రావాలి, నార రావాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. దంచుకునేటప్పుడు కేజీ చింతకాయకి 1/2 కేజీ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని దంచుకోండి. మేము పొట్టుతోనే తింటాం కాబట్టి మేము అలాగే దంచుకున్నాము. మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. సేమ్ కేజీ మిరపకాయలకు కూడా 1/2 కేజీ సాల్ట్ వేసుకొని దంచుకున్నాక జాడీలో కానీ వేరే ఏవైనా పాత్రలోకి వేసుకొని 3 డేస్ పక్కన పెట్టుకుంటే 3 డేస్కి గింజలు ఈజీగా వచ్చేస్తాయి. గింజలు కూడా తినాలి అనుకుంటే 1 వీక్ ఉంచితే సరిపోతుంది. 3 డేస్ తర్వాత బయటికి తీసుకొని మీకు కావాల్సిన క్వాంటిటీలో చింతకాయ మిరపకాయలు తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి, ఇక్కడ మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాం. కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి వేసుకొని, ఆవ పొడి అంటే ఆవాలు వేయించి పొడి చేస్తారు కదా, అది మిక్సీ పట్టుకోవాలి. రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. మా రోల్ కొంచెం చిన్నగా ఉంది, సో దంచుకోవడం కొంచెం కష్టం అవుతుంది. తర్వాత తాలింపు చూపిస్తాను, చూసేయండి. తాలింపుకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో లేదు సో వేయలేదు. పసుపు, కరివేపాకు వేసుకొని మిక్స్ని వేసేసుకొని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఇయర్ మొత్తం ఉండే ఈ పచ్చడి ఒకసారి మా స్టైల్లో ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు ఎలా ఉంది అనేది. వేడి వేడి అన్నంలో అప్పుడే చేసిన చింతకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బా, స్వర్గం చూసేయచ్చు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పచ్చడి ప్యాన్లోనే వేసి అందరికీ ముద్దలు చేసి పెడుతుంటే రోజు కంటే కొంచెం ఎక్కువే తినేవాళ్ళం. ఈసారి మేము కూడా ఒకసారి ట్రై చేసి మీకు చూపించాలని ఇలా ట్రై చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.